ఎలక్ట్రికల్ టెక్నీషియన్ వల్ల ఉపయోగం ఏంటి? సో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకు సబ్స్టేషన్ లో ఎవరు ఉంటారు? ఆపరేటర్స్ ఉంటారు కదా, లైన్మెన్ ఉంటారు. ఇలాంటి సబ్స్టేషన్ లో కానీ మన ఊరికి ప్రతి ఒక్క ఊరికి కూడా ఎవరు ఉంటారు? హెల్పర్. అవునా? ఆ హెల్పర్ ఏం చదువుకోవాల్సి ఉంటాడు? జస్ట్ ఇంటర్మీడియట్ మాత్రమే. మళ్ళీ ఈటీ అంటే ఓన్లీ ఈటీ కాదు, ఇంటర్మీడియట్ కోర్స్ కూడా. ఈ ఈటీ చేస్తే మనకు బ్రిడ్జి కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ ద్వారా మనకు ఎంపీసీ సర్టిఫికేట్ కూడా ఓకే. మనకు నార్మల్గా ఏమైనా ఉన్నాయి? ఎంపీసీలు బైపీసీలు ఉంటాయన్నా కదా, ఎంపీసీ బైపీసీలు ఉంటాయి. ఇక్కడనేమో ఇది ఓన్లీ జనరల్ కోర్సెస్. ఓకేనా? మన పాకెట్ పైన రాయడం జరిగింది. జనరల్ విద్య అనేది సర్టిఫికేట్ ఇస్తే వృత్తి విద్య ఉపాధిని ఇస్తుంది. వృత్తి విద్య అనేది ఉపాధిని ఇస్తుంది. అంటే ఇక్కడ మనం వృత్తి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ నేర్చుకుంటే మనం ఎక్కడికైనా భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా కూడా మనము పని చేసుకొని బ్రతకవచ్చు. లేదా ఆఫ్టర్ ఈటీ ఇంటర్మీడియట్ తర్వాతనే మనకు జేఎల్పి అనేటువంటిది ఒక నోటిఫికేషన్ వస్తుంది మన గవర్నమెంట్ జాబ్. ఈ జేఎల్పిలో కనుక మనము పాస్ అయినట్లయితే ఇంటర్మీడియట్ తర్వాతనే జాబ్ పొందేటటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం. దీంట్లో ఎంత ఉంటుంది? మినిమం శాలరీ అంటే 39 నుంచి 45,000 మధ్య ఉంటుంది శాలరీ. అర్థమవుతుందా? అంటే వీటికి ఏమో మనము ఈ ఎంపీఎస్డబ్ల్యూ ఎంఎల్టీ ఉంది కదా, ఇది ప్రైవేట్ లో చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, ఇది కూడా ప్రైవేట్ లో చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ మళ్ళీ మనకు గవర్నమెంట్ నోటిఫికేషన్ అంటే తొందరగా జాబ్ లో సెట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈటీ అంటే కేవలం అబ్బాయిలు మాత్రమే చేసే కోర్స్ అని అమ్మాయిలు అనుకోకూడదు. ఎందుకంటే అమ్మాయిలు చేస్తే ఇంకా తొందరగా జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు అమ్మాయిలకు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి ఏముంటుంది అంటే అబ్బాయిలే చేస్తారు, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అంటే అబ్బాయిలే ఉంటారు, అబ్బాయిలే ఉంటారని బాగా మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. అలా కాదు, అమ్మాయిలకు ఇక్కడ మనకు రిజర్వేషన్ అనేది 33% ఉంటుంది. ప్లస్ అమ్మాయి కాబట్టి మనకి ఇంకా తొందరగా జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు కూడా ఈ కోర్స్ చేయొచ్చు. ఈ కోర్స్ అబ్బాయిలు చేయొచ్చా? లేదు, జస్ట్ ఓన్లీ ఫర్ గర్ల్స్. ఓకేనా? వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కానీ ఈ 3 కోర్సులు చేసేటటువంటి అవకాశం ఎవరు ఉంటుంది? అమ్మాయిలు.